నమస్కారం. వెల్లానస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వడ్డెంగుంట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. వేణుగోపాల స్వామి దేవస్థానంలో మాలధారులకు సర్ది. బొల్లాపల్లి మండలం వడ్డెంగుంట గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని అందజేశారు. అనంతరం వడ్డెంగుంట గ్రామ ప్రజలు చీఫ్ విప్ జీవి ఆంజనేయులను కలిసి గ్రామానికి తార్ రోడ్డు, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరగా వెంటనే స్పందించిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆర్టీసీ డిపో మేనేజర్తో ఫోన్లో మాట్లాడి వెంటనే బస్సు ఏర్పాటు చేయాలి అని కోరారు. అలాగే త్వరలో తార్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేపిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మంచి కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టుకున్నాం. నాకు చాలా ఆనందంగా ఉంది. విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రజల ఆరోగ్యానికి మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడే డాక్టర్ ఉంటారు, ఇక్కడే నర్సులు ఉంటారు. అన్ని మరి చిన్న చిన్న టెస్టులు కూడా, బ్లడ్ టెస్టులు చేయడానికి కూడా ఇక్కడే అవకాశం ఉంటుంది. ఆ విధంగా హెల్త్ క్లినిక్ అనేది మీ గ్రామంలో చిన్న మినీ హాస్పిటల్ లాంటిది మరి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేస్తున్నాం. మరి ప్రతి చిన్నదానికి వినుకొండ వెళ్ళే పని లేకుండా ఇక్కడే మరి విలేజ్ హెల్త్ సెంటర్ని చంద్రబాబు గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే వైసీపీ పాలన ఉన్నప్పుడు మనం చూసాం, జ్వరం టాబ్లెట్ నాయన హాస్పిటల్కి వెళ్ళి పారాసిటమాల్ టాబ్లెట్ అడిగితే కూడా ఇక్కడ లేవు అన్న పరిస్థితి చూసాం 5 ఏళ్ళ పాలనలో. మరి ఈరోజు ఒక గ్రామంలో ఉన్న హెల్త్ క్లినిక్ వెళ్ళినా అన్ని మందులు ఉన్నాయా, ఏ మందులు కావాలంటే చెప్పండి అని చెప్పేసి ఈరోజు గ్రామ స్థాయిలో అవసరమైన మందులన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఆ విధంగా పరిపాలనకి తేడా ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. గత ప్రభుత్వం మాటలు చెప్పారు, కోతలు కోశారు, పనిలో మాత్రం చేసింది లేదు. వినుకొండలో చేసిన అభివృద్ధి ఒకటి చెప్పమనండి. ఏదైనా కనీసం గుంటలు పడితే గుంటలు కూడా పుడ్చలేకపోయారు. 5 ఏళ్ళు మాయ మాటలు చెప్పారు, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అన్నారు. వాళ్ళ మాయ మాటలు నమ్ముతారు అనుకున్నారు, జనాలు పిచ్చోళ్ళు అనుకున్నారు. కానీ జనాలు ప్రజలు ఎప్పుడు విఘ్నులు. అందుకే ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించారు. మాయ మాటలు చెప్పి మోసం చేసిన వాళ్ళని చిత్తుగా ఓడించారు. మంచితనానికి మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలు తేడా చూపించారనే దానికి మొన్న ఎలక్షన్ ఉదాహరణ. రాష్ట్ర వ్యాప్తంగా 94% మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు 94% మందిని గెలిపించిన ప్రజలు చాలా గొప్పవారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి వారి అందరికీ అభినందనలు తెలియాలని కోరుతున్నా. ఈరోజు పెన్షన్లు పెంచాం, చాలా ఆనందంగా ఉంది. ఈ పెన్షన్లు 18 నెలల్లో 50,763 కోట్లు ఖర్చు పెట్టాం. 18 నెలల్లో నెలకి 2,750 కోట్లు సుమారుగా ప్రతి నెల ఖర్చు పెడుతున్నాం. ప్రతి నెల 63,25,000 మందికి పెన్షన్లు పంచుతున్నాం. ప్రతి నెల కూడా మనం గర్వపడాలి, సంతోషపడాలా. గత ప్రభుత్వాన్ని చూసాం, ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే మళ్ళీ ఆ పెన్షన్ ఎవరు ఎగదొప్పుతారు. కానీ ఈ ప్రభుత్వం 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో 3 నెలలు కలిపి ఆ డబ్బులు మీ అర్హులకి పెన్షన్ ఇస్తున్నారు. ఆ విధంగా ఊళ్ళో లేకపోయినా కొడుకు దగ్గరికి వెళ్ళినా, కూతురు దగ్గరికి వెళ్ళినా భయపడాల్సిన పని లేదు. 2 నెలలు లేకపోయినా 3వ నెల 3 నెలలు కలిపి తీసుకోవచ్చు. కానీ గత ప్రభుత్వం అలా కాదు, 2 నెలలు లేకపోతే ఇంకా 2 నెలలు పెన్షన్ వాళ్ళకి ఇవ్వరు. అలాంటి ప్రభుత్వాన్ని చూసాం.
రాష్ట్రంలో 3 లక్షల మంది పెన్షన్లు తీసేశారు. ఎంత దుర్మార్గం అండి, వివక్ష. అర్హులైన వాళ్ళకి పెన్షన్లు 3 లక్షల మందికి రాష్ట్రంలో పెన్షన్లు బీకేశారు. అది వాళ్ళు సాధించిన ఘనత. 200 పెన్షన్ 2 లక్షలు చేసిన మహానుభావుడు చంద్రబాబు గారే. 200 పెన్షన్ 2000 చేసింది. 200 పెన్షన్ 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు 3000 పెన్షన్ 4000 చేసింది చంద్రబాబు గారే. దివ్యాంగులకి 3000 పెన్షన్ 6000 చేశారు. ఆ విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు ఈరోజు దేశంలోనే నంబర్ 1 ఆంధ్రప్రదేశ్. సంక్షేమం వేరే రాష్ట్రాల్లో 1000 రూపాయలు ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాలు 500 ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాలు 2000 ఇస్తున్నారు. కానీ పెన్షన్ 4000 ఇచ్చి దేశంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అంటే ఒక చరిత్ర సృష్టించారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. పట్నంలోని వెల్లటూరు రోడ్డు సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం వివిధ మాలలు ధరించిన స్వాములకు సద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆలయ ధర్మకర్త అధ్యక్షులు కనపర్తి వెంకట్రావు, ఆలయ అర్చకులు వేదాంతం లక్ష్మీ నరసింహాచార్యులు తెలిపారు. గత 41 రోజుల నుండి స్వాములకు సద్ది వితరణ కార్యక్రమం జరుగుతుండగా నేడు ఈ వితరణ కార్యక్రమాన్ని మరో 20 రోజులు పొడిగిస్తూ 5 లక్షల రూపాయల దాతల సహాయంతో మొత్తం 61 రోజులకి సద్ది వితరణ కార్యక్రమం చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. సద్ది కార్యక్రమం గత 3 సంవత్సరాలుగా ఈ 3వ ఏట ఆలయ ఆధ్వర్యంలో జరుగుతుందని పేర్కొన్నారు. అయితే ఈ సంవత్సరం స్వాములకు సద్ది కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త కనపర్తి వెంకట్రావు పూర్తి స్థాయిలో చేస్తున్నారని 22 లక్షల రూపాయలతో స్వామివారి ఆశీస్సులతో సద్ది వితరణ కార్యక్రమం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కనపర్తి వెంకట్రావు చేసిన సేవలకు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సన్నిశెట్టి లక్ష్మీనారాయణ ఆలయ కమిటీ సభ్యులు ఆలయ ధర్మకర్తను ఘనంగా సత్కరించారు. ఇనుకొండలో వేంచేసి ఉన్న సంతాన వేణుగోపాల స్వామి వారి సన్నిధానంలో గత 3 సంవత్సరాలుగా స్వాములందరికీ కూడా అన్నదాన కార్యక్రమం సంపూర్ణంగా 700 మందికి రోజు అన్నదాన కార్యక్రమం చేసి ఈ రోజున 41వ రోజు అయింది. కానీ పరిపూర్ణంగా ఆపేద్దామనుకుని కూడా స్వామివారి సంకల్పంతో మళ్ళీ 20 రోజులు పెంచి ఈ యొక్క భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలని వారి సంకల్పంతో వచ్చిన వారందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జయప్రదం చేసి స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి వారి సంకల్పం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఈరోజు సీతా జయంతి సందర్భంన స్వామివారికి ప్రత్యేకమైన పూజలు చేయటం జరిగింది. అలాగే ఈ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామి అయ్యప్పలకు శివస్వాములకు 40 రోజుల మించి సద్ది భిక్ష కార్యక్రమము దివ్యమానంగా బ్రహ్మాండంగా డైలీ కూడా 700 మంది సభ్యులతోటి అయ్యప్పలకి ఈ యొక్క సద్ది కార్యక్రమం పెట్టడం జరుగుతున్నది. అట్లాగే మరి ఈ సద్ది కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి వెంకట్రావు గారు మరలా 20 రోజులు అదనంగా కలిపి 60 రోజులుగా ఈ యొక్క సద్ది కార్యక్రమాన్ని పొడిగించడం ఈ యొక్క శివస్వాములు అయ్యప్పలు అందరూ కూడా స్వామి కరుణాకటాక్ష తీసుకున్నటువంటి అదృష్టం. అలాంటి వెంకట్రావు గారికి మనం అంతా కూడా రుణపడి ఉంటాము. వెంకట్రావు గారి అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకృష్ణుడు ఆ సంతాన వేణుగోపాల స్వామి మరి ఆశీస్సులతోటి ఈ వెంకట్రావు గారు మరి ఈ యొక్క కార్యక్రమాలని దేదీవమానంగా ఇంకా మంచి సహాయ కార్యక్రమాల్లో పాల్గొవాలని ఆ సంతాన వేణుగోపాల స్వామిని మనసారా మేమంతా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గుడి పెద్దలకి, పూజారి గారికి, ఇక్కడ ఇచ్చేసిన అయ్యప్ప స్వాములకు, శివస్వాములకు, ఇతర అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ యొక్క గీతా జయంతి రోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకోవటం మా అందరి సంతోషం. మేము అనుకోకుండా కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం చూస్తుంటే 2 కాదు 4 కళ్ళు చాలా ఉన్నట్టుగా ఉంది. మరి ఒకసారి ఈ యొక్క సద్ది కార్యక్రమానికి మరి వారు పూనుకొని వారి సొంత ఖర్చుతోటి ఈ యొక్క స్వాములకి చేయటం అంటే చాలా గొప్ప విషయం. మరి వారికి స్వామివారి ఒంట్లోకి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి అట్లాగే వెంకట్రావు గారికి 3 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి వెంకట్రావు గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు. మరి ఇక్కడికి వచ్చినటువంటి స్వాములు అందరూ కూడా దాతలు వారి యొక్క సహకారంతో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
వినుకొండపట్నంలోని నష్టపట్ట రోడ్డులోని ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్టు చర్చి ఆవరణలో నూతనంగా నిర్మించిన బాప్తిస్మో తొట్టి వాష్రూమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం చర్చి ప్రెసిడెంట్ చాట్ల రామయ్య అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, ఎస్సీ సీనియర్ నాయకులు పల్లమీసాల దాసయ్యలు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా చర్చి పాస్టర్ రెవరెండ్ స్పర్జన్ కుమార్ ప్రత్యేక ప్రార్థన అనంతరం నూతనంగా నిర్మించిన నిర్మాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ చాట్ల రామయ్య మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా భక్తుల సౌకర్యార్థం నాణ్యత ప్రమాణాలతో కూడిన వాష్రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా బాప్తిస్మో తొట్టికి సహాయ సహకారాలు అందించిన జెడ్పీటీసీ కోఆప్షన్ సభ్యులు గుండాల స్వేనోంను అభినందించారు. అనంతరం ముఖ్య అతిథులు దాతలను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ విధంగా ఎంతో మంది మేము అడిగినప్పుడు కాదనకుండా ప్రతి ఒక్కరు కూడాను మరి సహాయం చేసినందుకు కూడా నేను సంఘానికి ఇచ్చినటువంటి విరాళాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరి కుటుంబానికి కూడా నేను యేసుక్రీస్తున్నామని ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా జరగవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. ప్రియులారా, మరి కొంతమంది వాగ్దానం చేశారు, అయ్యా మీరు బాత్రూములు కాదు చర్చి పెట్టుకోండి, లక్షలు ఇస్తామనేటువంటి దాదాపు 5-6 వాగ్దానాలు చేశారు. లక్ష రూపాయలు ఇస్తామనే వాగ్దానాలు ఉన్నాయి. ఆ లక్ష దాదాపు 5-6 లక్షలు వసూలవుతున్నాయి. ఆ దాంతో కూడాను మా ఉన్నటువంటి ఈ సంవత్సరము అది కూడా మేము పూర్తి చేసి తర్వాత మేము కార్యక్రమాన్ని సంఘానికి అప్పగిద్దామని కూడా మేము తెలియజేస్తున్నాం. గమనించండి, ఇది తప్పనిసరిగా మేము ఆ కప్పు కూడా మరి కారకుండా చర్చి కారకుండా దాన్ని కూడా మేము చేస్తామని కూడా మేము మా కమిటీ వారందరం కూడా ఒక నిరీక్షణతో ఉన్నాము. ఆ కార్యక్రమాన్ని కూడా మేము నెరవేరుస్తామని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్న సంఘానికి ఈ సంవత్సరం అంతా కూడా మేము ఈ కార్యక్రమాలు పాల్గొని మా శాయశక్తుల వరకు మేము ఏం చేయాలో సంఘానికి ఏమేమి చేయాలో మరి సంఘం ద్వారా మేము ఏమి మేలు పొందాలో మరి వాళ్ళందరూ కూడా గమనించి మమ్మల్ని ఈ సంవత్సరం దీవించి మరి ముందు కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని కూడా మీ అందరికి తెలియజేస్తూ సంఘం మాకు సహకరించినందుకు కూడా ఒక ప్రత్యేకమైన వందనాలు సంఘానికి తెలియజేస్తూ వచ్చిన ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి ప్రజా సంఘాలు తెలియజేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద స్థానిక గిరిజన ప్రజా సంఘాలు బొల్లాపల్లి మండలం గండిగనుమల గ్రామంలో సర్వే నంబర్ 430లో ప్రభుత్వ బంజర భూమి 170 ఎకరాలు కలదని గత కొంతకాలం నుండి ఏపీ గిరిజన సంఘం, గిరిజన సంఘాల ఐక్యవేదిక, పీడీఎం తదితర ప్రజా సంఘాలు జిల్లా కలెక్టర్కి అనేక సార్లు అర్జీలు ఇవ్వడం జరిగిందన్నారు. నేటి వరకు రెవెన్యూ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన తిరిగి ఈ రోజున గ్రీవెన్స్ సెల్లో ఆర్డీఓకి మెమోరాండం ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే సమగ్ర సర్వే జరిపి నిరుపేద గిరిజనులకు భూములు పంచాలని కోరుతున్నామన్నారు. పల్నాడు జిల్లాలో ముఖ్యంగా ఈరోజు గ్రీవెన్స్లో మరి బొల్లాపల్లి మండలం గండిగనమల రెవెన్యూ గ్రామంలో ఉన్నటువంటి 430 సర్వే నెంబర్లో మరి గత ఎప్పటి నుంచో 169.80 ఎకరాల భూమి కొంతమంది దాన్ని చేసుకుంటా ఉన్నారు, కొన్ని అవి బీడుగా ఉన్నాయి. ఆ భూమి మొత్తాన్ని సర్వే చేసి సమగ్రంగా మరి అక్కడ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే గిరిజన సుగాలి పేదలు ఉన్నారో వాళ్ళకి పంపిణీ చేయాలని చెప్పి గతంలో మరి గ్రీవెన్స్లో ఇచ్చున్నాము. దానికి సంబంధించినటువంటి సమగ్రంగా సర్వే చేయించాలని చెప్పి డిమాండ్ చేశాము. ఆ సర్వేని ఇంకా చేయకపోవడంతో మళ్ళీ ఈరోజు గ్రీవెన్స్లో ఇవ్వడం జరిగింది. మరి గౌరవ ఆర్డీఓ గారు, నర్సరాపేట ఆర్డీఓ గారు దాన్ని స్వీకరించి వెంటనే మరి బొల్లాపల్లి ఎంఆర్ఓ గారికి చెప్పి సర్వేర్ని పిలిచి సర్వే చేపిస్తా ఉన్నారు. అక్కడ ఏదైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ భూముల మొత్తాన్ని ఎవరెవరు ఆక్రమణలో ఉన్నాయి, ఎన్ని ఇంకా మిగిలి ఉన్నాయి, మరి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేది మొత్తం సర్వే చేసి ఆ భూమి మొత్తాన్ని పంచడానికి మేము సిద్ధం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కనుక అది ఎప్పటి నుంచో అట్లా ఉన్నటువంటి ఆ భూమిని అక్కడ ఉన్నటువంటి పేదలు, భూమి లేనటువంటి వాళ్ళు మరి సుదూర ప్రాంతాలకి కూలి పని కోసం వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ అనేక ప్రమాదాలకు గురవుతా ఉన్నారు. లోకల్లో ఉండి వాళ్ళ పిల్లల్ని చదివించుకునే పరిస్థితి లేదు. పిల్లలు కూడా కూలిగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి అట్లా కాకుండా వాళ్ళకి ఆ భూమి కనుక ఇచ్చినట్లయితే వాళ్ళందరితో పాటు మరి నీళ్ల సౌకర్యం కూడా కల్పించి మరి దాంట్లో వచ్చే పంట ఫలాన్ని యొక్క లాభాన్ని మరి పిల్లలు చదివించుకోవడానికి, ఆ కుటుంబ పోషణ కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం గతంలో భూపంపిణీ కార్యక్రమాన్ని పెట్టి చాలా పేదలకి భూమి పంపిణీ చేయడం జరిగింది. కనుక దాంట్లో భాగంగానే ఈసారి కూడా ఆ భూమి లేని పేదలకి
తుగాలి గిరిజన పేదలకి ఈ భూమిని పంచాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం అలాగే సామాఖ్య ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దయచేసి ఈ భూమిని వెంటనే సర్వే చేసి పంచడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాలిలో కలుసుకుందాం. నమస్కారం.